అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి మార్చి 5 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి నిరాశ ఎందుకు ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మీరు మన గురువుగారు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9121226920. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క సంపూర్ణ భవిష్యత్ ఖచ్చితంగా తెలుపుతారండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి దిన ఫలితాల ప్రకారము వీరి యొక్క జీవితంలో కొన్ని అనుకోని మార్పులు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయండి. రేపటి రోజు మీ జీవితంలో అనేక రకాల మార్పులు మరియు అద్భుతమైన మలుపులను అయితే మీరు మారబోతున్నారు. మరి వారి యొక్క వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది. గ్రహగతులు అనుకూలంగా ఉన్నందున మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా భవిష్యత్తులో మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. మరియు సమాజంలో మీ గౌరవ మర్యాదలు గణనీయంగా పెరుగుతాయి. పాత సమస్యలన్నీ కూడా తొలగిపోయి కొత్త ఉత్సాహంతో అడుగులు వేస్తారు. కాబట్టి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మరియు మీరు అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి. మీలోని సృజనాత్మకత మరియు తెలివితేటలు రేపటిలోనే బయటపడతాయి. దీనివల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించి అందరి ప్రశంసలు అయితే అందుకుంటారు. ప్రేమ విషయాల్లో ఈ రాశి వారికి ఈ సమయం ఎంతో మధురంగా మరియు మర్చిపోలేని అనుభూతులను మిగిల్చేల విధంగా ఉంటుంది. మీ మనసులోని భావాలను మీ భాగస్వామికి స్పష్టంగా చెప్పడం ద్వారా మీ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది మరియు పరస్పర అవగాహన పెరుగుతుంది. కొత్తగా ప్రేమలో ప్రారంభించుకునే వారికి అనుకూలమైన సమయం అండి. కాబట్టి మీరు ఇష్టపడే వ్యక్తి నుండి సానుకూల స్పందన వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. చిన్న చిన్న పొరపాట్లు మరియు అపార్థాలు ఉన్నప్పటికీ వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవడం వల్ల మీ ప్రేమ జీవితం ఎంతో హాయిగా మరియు సంతోషంగా సాగిపోతుంది. మీ భాగస్వామ్యంతో కలిసి విహారయాత్రకు వెళ్ళడము లేదా సమయం గడపడం వల్ల మీ బంధంలో కొత్త ఉత్తేజం వస్తుంది మరియు పాత జ్ఞాపకాలు మళ్ళీ చిగురిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న ఈ రాశి వారికి రేపటి ఎంతో అనుకూలంగా ఉంది మరియు చాలా కాలంగా ఎదురుచూసే శుభకార్యం మీ ఇంట్లో జరిగే సూచనలు ఉన్నాయి. మీకు నచ్చిన మరియు మెచ్చిన సంబంధం కుదరడము కుటుంబ సభ్యులందరిలోనూ ఎంతో సంతోషం ఉంటుంది మరియు మీ వివాహ ప్రయత్నాలు వేగవంతమవుతాయి. వివాహమైన వారు తమ జీవిత భాగస్వామితో కలిసి కొత్త జీవితం ప్రారంభించడానికి లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయంగా పరిగణించవచ్చు. గ్రహాల అనుకూలత వల్ల పెళ్లికి సంబంధించిన అడ్డంకులు మరియు దోషాలన్నీ కూడా తొలగిపోయి సజావుగా మీ పవిత్ర కార్యం పూర్తవుతుంది. మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి రాక మీ అదృష్టం మారుతుంది మరియు మీరు వైవిధ్య జీవితంలో ఎంతో తృప్తిని మరియు ఆనందాన్ని పొందుతారు. కుటుంబ విషయంలో మీరు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు మరియు మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు అన్ని వేళలా అండగా నిలుస్తుంది. ఎటువంటి సందేహం లేదండి. ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల బంధుమిత్రుల రాకతో ఇల్లు ఎంతో కోలాహలంగా మారుతుంది మరియు పాత గొడవలన్నీ పోయి అందరూ కలిసిపోతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీరు తీసుకునే శ్రద్ధ వారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది మరియు వారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షిస్తారు. పిల్లల పురోగతి చూసి మీరు ఎంతో గర్వపడతారు మరియు వారి చదువు లేదా కెరీర్ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సరైన ఫలితాలు ఇస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐకత్వం పెరగడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు ఆర్థికంగా కూడా కుటుంబం ఎంతో బలపడుతుంది. చదువుకునే విద్యార్థి ఎప్పుడు ఎంతో కష్టపడే సమయం అండి. అయినప్పటికీ మీరు పరిశ్రమకు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారికి ఏకాగ్రతతో చదివితే మంచి ర్యాంకులు సాధిస్తారు మరియు ఉన్న చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కళ కూడా నెరవేరుతుంది. గురువుల మరియు పెద్ద సలహాలు తీసుకోవడం వల్ల మీ చదువులో ఉన్న సందేహాలు తొలగిపోతాయి మరియు ప్రాజెక్టులు మీరు చురుగ్గా పాల్గొని విజయం సాధిస్తారు. విద్యారంగంలో మీరు చూసే ప్రతిభకు గుర్తింపు లభించడమే కాకుండా స్కాలర్షిప్ లేదా ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంది. మీ లక్ష్యం వైపు స్థిరంగా అడుగులు వేయడం ద్వారా మీరు అనుకున్న సబ్జెక్టులో పట్టు సాధిస్తారు మరియు మీరు భవిష్యత్తుకు బలమైన పునాది లభిస్తుంది. గొడవలు మరియు వివాదాలకు దూరంగా ఉండటం ఈ రాశి వారికి ఎంతో అవసరం. ఎందుకంటే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇతరుల విషయాలు తలదొచ్చకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు శత్రువుల నుండి మీకు ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఆస్తి తగాదాలు లేదా కోర్టు వ్యవహారాలు ఉన్నట్లయితే అవి చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. మీ సహనాన్ని పరీక్షించే పరిస్థితులు ఎదురైనప్పటికీ మీరు సమయంతో వ్యవహరిస్తేనే
విజయం అయితే మీ సొంతం అవుతుందండి. మరియు మీ పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. వీలైనంత వరకు వివాదాస్పద వ్యక్తులకు మరియు ప్రదేశాలకు దూరంగా ఉండటం వల్ల మీరు అనవసరమైన చిక్కుల నుండి బయటపడవచ్చు. ఆరోగ్య విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యలు కూడా పెద్దగా మారే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం మరియు పోషకాలు తీసుకోవడం వల్ల మీ శారీరక దృఢతను పెంపొందించుకోవచ్చు మరియు రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మానసిక ఒత్తిడి మరియు అలసట తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయటము ఎంతో మేలండి. ఇంకా దీనివల్ల మీ ఆలోచన విధానంలో కూడా స్పష్టత వస్తుంది. వాతావరణ మార్పులు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి మరియు బయట ఆహారాన్ని వీలైనంత వరకు కూడా అవాయిడ్ చేయండి. మీ ఆరోగ్యానికి మంచిది కాదండి. కంటి చూపు లేదా ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తే వెంటనే వైద్యుని సంప్రదించడం అయితే మంచిది. రేపటి రోజున అవాంఛనీయమైన ఆలోచనలు వచ్చి మిమ్మల్ని కలతపెడతాయి. అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిజీగా ఉండండి. ఖాళీగా ఉన్న మనసు అనేక రకాలుగా చిరాకు పెడుతుందండి. అనేక ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయవంతంతో ముగింపుకు వచ్చేలాగా ఉన్నాయి. చిన్నపిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగా చేస్తారు. మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు కనుక మీకు మీ ఆ ప్రేమ వ్యక్తికి వచ్చినట్లుగా ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి. మీ తీయని ప్రేమ తాలూకు మధురానుభూతిని రేపటి మీరు చవి చూడనున్నారు. ఈ రాశి చెందిన వారు తోబుట్టులతో పాటు సినిమాలు కానీ మ్యాచ్లు కానీ ఇంట్లో చూస్తారు. ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధాలు పెరుగుతాయి. రేపటి మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో ఒక స్పెషల్ అయితే చేయబోతున్నారండి. దాని ద్వారా మీరు ఉల్లాసంగా అయితే ఉండబోతున్నారు. రేపటి ఎండక కూడా మీకు అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటిన మీరు ఆర్థిక స్థిరపడడానికి మార్గాలు సుగమం చేస్తారు. మీ అదృష్ట సద్వినియోగం చేసుకొని పొదుపు పథకాలను పెట్టుబడి పెట్టడం వల్ల మీ భవిష్యత్తు మరింత భద్రంగా మారుతుంది. ప్రయాణం చేసేటప్పుడు తగినంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. మరియు దూర ప్రయాణాలు మీకు కొంత అవకాశాలను మరియు అనుభూతులను కలిగిస్తాయి. వృత్తిపరంగా లేదా వ్యాపార నిమిత్తము చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మరియు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడి మీ పరిధి పెంచుతాయి. కుటుంబంతో కలిసి చేసే తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు మీకు ఎంతో సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా మానసిక ఒత్తిడిని ఉపశమనం కలిగిస్తాయి. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించడము మరియు అజాగ్రత్తగా ఉండకపోవడం వల్ల మీరు ప్రమాదాలు తప్పించుకోవచ్చు. విదేశీ ప్రయాణాలకు ప్రయత్నిస్తున్న వారికి వీసా దొరకడము లేదా విమాన ప్రయాణాలకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోవడం వంటి శుభపరిణామాలు జరుగుతాయండి. కోపం అనేది మీ ఎదుగుదలకు పెద్ద ఆటంకం కావచ్చు. కాబట్టి ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మాట జరగటం వల్ల మిత్రులు లేదా బంధువులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. కాబట్టి సంభాషణలో ఆచితూచి వ్యవహరించడం ఎంతో శ్రేయస్కరము. మీ ఓర్పు పరీక్షించి మౌనంగా ఉండటం వల్ల మీరు అనవసరమైన వివాదాలను పరీక్షించబడతారు మరియు మీ వ్యక్తిత్వం మరియు మరింత ఉన్నతంగా మారుతుంది. క్రోధాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీ రక్తపోటు మరియు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందండి. తద్వారా మీరు పనులపై సరిగ్గా దృష్టి పెట్టలేరు. ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవడం నేర్చుకుంటే మీలో కోపం తగ్గి సహనం పెరుగుతుంది. అత్తమామలని డబ్బు లేదా పెద్ద శుభార్త అందే అవకాశం కూడా ఉంది. ఇది మీ కుటుంబంలో ఎంతో సంతోషాన్ని నింపుతుంది. వారసత్వంగా రావాల్సిన ఆస్తులు లేదా భూములు మీకు దక్కే సూచనలు ఉన్నాయి మరియు వారి నుండి మీకు అపారమైన మద్దతు లభిస్తుంది. మీ అత్తగారి తరపు నుండి అంతే శుభకార్యం ఆహ్వానాలు అందుతాయండి. రేపటి రోజు ఖచ్చితంగా కూడా ఏదైనా సరే మీ ఇంట్లో ఒక పెద్ద శుభవార్త అయితే ఖచ్చితంగా మీరు వినబోతున్నారు. రేపటి రోజున ఖచ్చితంగా ఈ రాశివారు వివాహం అంటే ఏదైనా సరే మీ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడము చెప్పదగిన సూచన. ఇక రేపటి రోజున డబ్బు పరిస్థితి, ఆర్థిక సమస్యలు టెన్షన్స్కి కారణమవుతాయి. ఇంతవరకు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టే పెట్టుబడి వలన మీకు రేపటి రోజున మంచి ఫలితాలు అందుతాయి. రేపటి రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనము మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకు వస్తుంది. మీరు చేసిన మంచి పనులకు ఆఫీసులో అంతా మిమ్మల్ని రేపటి రోజున గుర్తిస్తారు. ఇక ఈ రాశి వాడు రేపటి రోజున ఇతరులను కలవటమే కాకుండా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయం ఇల్లు శుభ్రపరచడానికి కేటాయిస్తారు. మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తుంటే కనుక మీకు దొరికే ఆనందకరమైన రోజు అయితే రేపటి రోజున కాబోతుందండి. రేపటి రోజున దత్తాస్వామి యొక్క ఆరాధన మీకు అందరికీ కూడా మేలు చేస్తుంది. మరి తెలుసుకుందాం రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.